ముఖ్యంగా మా హోంమంత్రి అనిత్ గారికి, మా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, డీజీపీ గారికి, కలెక్టర్ గారికి, ఈగల్ ఐజీ రవి గారికి, అన్నిటికన్నా ముఖ్యంగా మా హీరో రాజశేఖర్ గారికి, మా అన్న గద్దె రామ్మోహన్ రావుకి, మిగతా గెస్ట్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన చిన్నారులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ వారి ఆధ్వర్యంలో డ్రగ్స్ అవేర్నెస్ ఒక 5గురు మహిళలు చక్కగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి అవేర్నెస్గా సైక్లింగ్ పెడలింగ్తో వెళ్ళటం చాలా ఆనందంగా ఉంది. మన విజయవాడ అంటేనే ఎప్పుడు కూడా అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ ఎక్కువ. మనం చూసాం ఎన్టీఆర్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 10,000 సీసీ కెమెరాలు ఏ జిల్లాలోనూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ మన ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. అంతేకాకుండా ప్రతి పోలీస్ స్టేషన్కి డ్రోన్స్ ఇవ్వడం జరిగింది. అసలు మనం చూస్తే మన మహిళ అనిత్ గారు, హోంమంత్రి గారు ఎంతో కష్టపడి ఇవాళ మంత్రి పదవి వచ్చారు. ఆవిడ కష్టం అందరం కష్టం కళ్ళారా చూసాం. ఇవాళ విజయవాడలో చూస్తే ఆవిడ ఆదర్శంగా మహిళా పోలీసులు మొన్నే డ్రోన్ పైలట్ల కింద 125 మంది లేడీ డ్రోన్ పైలట్స్ని కూడా ఇదే ఎన్టీఆర్ జిల్లా నుంచి తయారు చేయడం జరిగింది. దాంతోపాటు ఇవాళ 5గురు మహిళలు నిజంగా రేపు వీళ్ళందరూ 5గురు కూడా మన విజయవాడ నగరానికి పెద్ద సెలబ్రిటీస్గా రాబోతున్నారు. ఇందేగా చూసాం. వాళ్ళని ఇక్కడ చూపిస్తేనే మీరందరూ ఎంత ఆనందంగా ఎంత చక్కగా చప్పట్లు కొట్టారంటే మనందరి అవేర్నెస్ అది. తప్పకుండా డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరిక. అంతేకాకుండా లోకేష్ గారు ప్రతి నిత్యం ఒకటే చెబుతూ ఉంటారు. నేను పాదయాత్రలోకి వెళ్ళినప్పుడు ఒక తల్లి వచ్చి నా దగ్గరికి వాళ్ళ పెద్ద కూతురు డ్రగ్స్ నుంచి ఇబ్బంది పడతా ఉంది, అటువంటి ఎవ్వరికీ కూడా డ్రగ్స్ ఉండకుండా చేయాలని ఆవిడ బాధపడ్డ బాధ నా కళ్ళల్లో ఇంకా తిరుగుతూ ఉంటుందని ఆయన పదే పదే చెప్తూ ఉంటారు. ఆయన పాదయాత్ర మొదలుపెట్టి వాళ్ళ 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అటువంటి సమయంలో ఈ డ్రగ్స్ తీసుకురావడం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అభినందనలు తెలియజేసుకున్న అవేర్నెస్ క్యాంప్ తప్పకుండా విజయవాడలో మాకున్న అవేర్నెస్ మా విద్యార్థులందరూ కూడా మీకు కోఆపరేట్ చేస్తారు. మాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. అవునా కాదా పిల్లలు? విజయవాడ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ కాదా? కాబట్టి మీ అందరికీ సహకరించి మేము డ్రగ్ ఫ్రీ రహిత ఎన్టీఆర్ జిల్లా మీరు ఎంత కష్టపడుతున్నారో, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా కష్టపడుతుందో, మేమందరం ఏ విధంగా కష్టపడుతున్నాం కూడా మా పిల్లలందరూ కూడా డ్రగ్ ఫ్రీ ఎన్టీఆర్ జిల్లాగా ఆల్రెడీ అయ్యింది. ఇంకా కొంత చిన్న ఉండుండొచ్చు, చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.